హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రోజ్‌మెరీ ఆయిల్‌ని మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా రోజ్‌మెరీ డ్రై లీవ్స్ అయితే నేను తీసుకున్నాను. ఫ్లిప్‌కార్ట్‌లో 15 గ్రామ్స్ అయితే డ్రై లీవ్స్ తీసుకున్నాను. మనము రోజ్‌మెరీ డ్రై లీవ్స్ ఎన్నైతే తీసుకుంటామో అది డబుల్ క్వాంటిటీతో కానీ లేదా అదే క్వాంటిటీతో కానీ ఆయిల్ తీసుకోండి. హాఫ్ కప్ నేను రోజ్‌మెరీ లీవ్స్ అయితే తీసుకున్నాను. బాగా డ్రై అయిపోయిన లీవ్స్ తీసుకున్నానండి. ఈ డ్రై అయిపోయిన లీవ్స్‌తో మనము 2 మెథడ్స్‌లో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ అయితే నేను చూపిస్తున్నాను. సెకండ్ మెథడ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హాఫ్ కప్ రోజ్‌మెరీ లీవ్స్ తీసుకున్నాను గదా! డ్రై లీవ్స్. తర్వాత పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. హాఫ్ రోజ్‌మెరీ లీవ్స్‌కి 1 కప్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని ఇవి రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్‌లో ఆల్మండ్ ఆయిల్ కానీ, లేదా మనము ఆలివ్ ఆయిల్ కానీ, కాస్టర్డ్ ఆయిల్ కానీ ఇవి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం క్వాంటిటీతో. తర్వాత 1 కప్ తీసుకున్నాను కదా! వీటిలో యాడ్ చేసుకుందాము. రోజ్‌మెరీ లీవ్స్‌లో డ్రై లీవ్స్‌తో 1 కప్పు కోకోనట్ ఆయిలు, హాఫ్ కప్ రోజ్‌మెరీ లీవ్స్ అయితే తీసుకున్నాను. ఇవి రెండిటిని ఈ విధంగా మిక్స్ చేసుకోండి బాగా. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. వెంటనే అయితే గనక కుక్ చేసుకోవద్దండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి లీవ్స్ అన్నీ కూడా ఆయిల్‌లోనికి అబ్జర్వ్ అయ్యి ఉంటాయి. ఇవి ఓ 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ కుక్ చేసుకోవాలి. మనకి రోజ్‌మెరీ లీవ్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ గ్రోత్‌కి. మనకి బాగా హెయిర్ ఫాల్ ఉంటుంది కదా! చాలామందికి బట్టతల వస్తూ ఉంటుంది. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏముండదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం యాడ్ చేసి మనం ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. గ్యాస్ బాగా స్లోగా పెట్టుకోండి. ఈ విధంగా స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోండి. మనకి అన్ని ఆయిల్స్‌కి మళ్ళీ ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 5 మినిట్స్, ఒక 7 మినిట్స్‌లోనే మనకి ఆయిల్ ప్రిపేర్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి డ్రై లీవ్స్ కాబట్టి ఒక 5 మినిట్స్ స్లోగా పెట్టుకొని గ్యాస్ కుక్ చేసుకున్నాము అంటే గనక ఆయిల్ మనకి రెడీ అయిపోతుంది. మనకి సెకండ్ మెథడ్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఇంకా ఈజీగా ఉంటుంది. నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్‌లోనే మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా డ్రై అయిపోయకూడదు. అదే విధంగా మనకి పచ్చిగా కూడా ఉండకూడదు. మీడియంలో ఉండే విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత బాగా చల్లార్చుకోండి. చల్లార్చుకునే లోపే మనకి ఆయిల్ చేంజ్ అయిపోతుంది కలరు. మనకి లైట్ హనీ కలరు అండ్ మనకి పసుపు వాటర్ ఏ విధంగా ఉంటాయో ఆ కలర్‌లో మనకి చేంజ్ అయిపోతుంది. కొంచెం ఆయిల్ కూడా చిక్కబడుతుందండి. ఈ విధంగా ప్రిపేర్ అయిన ఆయిల్‌ని మనం ఒక గాజు సీసాలో కానీ, కంటైనర్ జార్‌లో కానీ వడగట్టుకొని తీసుకుందాము. ఎక్కడా గూడా మనకి లీవ్స్ అనేవి లేకుండా వడగట్టుకొని ఆయిల్‌ని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న ఆయిల్‌ని మనం వెంటనే అయితే గనక హెయిర్‌కి అప్లై చేసుకోకూడదండి. ఒక 1 వీక్ ఆగిన తర్వాత హెయిర్‌కి అప్లై చేసుకోండి. మనకి డ్రై లీవ్స్ మిగిలిపోతాయి కదా! బాగా మనము కుక్ చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి ఆయిల్‌లో వస్తాయి కాబట్టి మనము ఆయిల్‌లో ఈ విధంగానైనా స్టోర్ చేసుకొని అలానే అప్లై చేసుకొని ఉంచుకోవచ్చు. అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. లేదా వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. పడేసేసేయటమేనే ఇంకా ఇవి మనకు పనికిరావు. వీటిలో ఉన్న ప్రోటీన్స్ మొత్తం కూడా మనకి ఆయిల్‌లో యాడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంక మనకి పనికిరాదు. ఈ ఆయిల్‌ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆయిల్ చూసారు కదా! కాస్త చిక్కదనంగా ఉంటుంది. అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా తీసుకున్న ఆయిల్‌ని ఒక కంటైనర్ జార్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1 వీక్ తర్వాత హెయిర్‌కి అప్లై చేసుకోవాలండి. హెయిర్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే గనక మనకి హెడ్ బాత్ మనము ఒక ముందు రోజు చేస్తామంటే గనక నైట్ అప్లై చేసుకోండి బాగా స్కాల్ప్‌కి అంతా హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. మార్నింగ్ లేదు మేము డైలీ యూజ్ చేసుకుంటాము. డైలీ మాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. మేము డైలీ యూజ్ చేసుకుంటామంటే గనక ప్రాబ్లమ్ ఏం లేదండి. ఇలాంటి మనకి హెయిర్‌కి అప్లై చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. మన స్కాల్ప్‌కి, రూట్స్‌కి బాగా పడుతుంది. ఇలాంటి బాటిల్స్ గనక యాడ్ చేసుకొని మనం హెయిర్‌కి అప్లై చేసుకుంటామంటే గనక ఇలాంటి బాటిల్ తీసుకొని యాడ్ చేసుకొని ఆ బాటిల్‌లో మనము డైలీ కూడా హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. బాగా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కదా! హెయిర్ రాలిపోతూ ఉంటాయి. మనకి బట్టతల ఎక్కువగా ఉంటుంది. అందరూ యూజ్ చేసుకోవచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు.
ఇలా తీసుకున్న ఆయిల్‌ని రోజు అప్లై చేసుకోవాలంటే గనక హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, హెయిర్ ఎక్కువగా బాగా రాలిపోతున్నాయి అంటే కనుక డైలీ యూజ్ చేయండి. లేదు మాకు టైం లేదు, మేము హెడ్ బాత్ ఎక్కువగా చేస్తున్నాం, చాలా మంది కూడా హెడ్ బాత్ ఎక్కువ డైలీ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వారైతే కనుక వీక్లీ వన్స్ అనేది అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక మనకి 30 డేస్‌లోనే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. మన హెయిర్ ఫాల్ చాలా వరకు కూడా కంట్రోల్‌లో ఉంటుంది. తగ్గడం మనకి హెయిర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోండి. మనకైతే గనక బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక 1 వీక్ తర్వాత అప్లై చేసుకోండండి. సెకండ్ మెథడ్‌లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా కొన్ని హెయిర్‌కి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తాను.